మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. సునీత విలియమ్స్ రాకకు మార్గం సుగమం అంటూ 2వ పేజీలోని వార్త. మొత్తం మీద 20 తారీఖు లోపు ఆమె భూమిపైకి రాబోతున్నది, వచ్చే అవకాశం ఉన్నది అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ అసెంబ్లీకి వర్గీకరణ బిల్లు, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే మరో 2 బిల్లులు కూడా నేడు శాసనసభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. వర్గీకరణపై నేడే చర్చించి ఆమోదించే ఛాన్స్, బీసీలకు గంపగుత్తగానే రిజర్వేషన్ల పెంపు, బీసీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్న పొన్నం ప్రభాకర్ అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ మొత్తం మీద 14వ పేజీలో వార్త ఏంటంటే మెయిన్ బీసీల రిజర్వేషన్ల కోసం బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నాం అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ పెట్టి ఆమోదించే ఛాన్స్ ఉంది అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ తాగుబోతోడు జాతిపిత, 1,00,000 కోట్లు దాచుకున్నోడు, టీవీ పేపర్లు పెట్టినోడు, ప్రజల రక్తం తాగినోడు జాతిపిత ఎట్లయితాడు? మహాత్ముడికి మందు లేనిదే లేవని కేసీఆర్ కు పోలిక. తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ జయశంకర్ 10 ఏళ్లలో కేసీఆర్ రూపాయలు 8.29 లక్షల కోట్ల అప్పులు చేస్తే 15 నెలల్లో రూపాయలు 1.53 లక్షల కోట్లు అసలు మిత్తి కట్టాం. కాంగ్రెస్ ప్రాజెక్టులపై దమ్ముంటే కేసీఆర్ చర్చకు రావాలి. బీఆర్ఎస్ నిర్మించింది కాళేశ్వరం కాదు కూలేశ్వరం. సభకు రానోడికి విపక్ష హోదా, 55 లక్షల జీతం ఎందుకు? క్యాప్సికంతో కోట్లు సంపాదించే విద్య ప్రజలకు చెప్పాలి. స్టేషన్ గన్పూర్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక అప్పులు చేయం, ఆదాయాన్ని పెంచి రాష్ట్ర ప్రజలందరికీ పంచుతామని వెల్లడి. మొత్తం మీద కేసీఆర్ కాక గత 10 ఏళ్లలో 8 లక్షల కోట్ల అప్పు చేసి కూర్చున్నాడు. మేము 1.53 లక్షలు మాత్రమే చేసినాం, అది కూడా కాక తీసుకున్నటువంటి 8 లక్షల కోట్లకు అప్పులే కట్టినాం అంటూ రేవంత్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. మొత్తం మీద జాతిపిత తాగుబోతుడు ఎందుకు? తెలంగాణ జాతిపితలు ఆల్రెడీ జయశంకర్ సార్, కొండా లక్ష్మణ్ బాపూజీలు ఉన్నారు అంటూ రేవంత్ రెడ్డి గారు మొత్తం మీద నిన్న సభలో చెప్పడం జరిగింది. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా గ్యారంటీలను అమలు చేస్తున్నాం. కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణిస్తే ఆర్టీసీ రూపాయలు 5,000 కోట్లు చెల్లించాం. 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తును అందిస్తున్నాం అంటూ రేవంత్ రెడ్డి గారు చెప్పుకొని వస్తున్నారు. పోడుకు ప్రాణజలం, రూపాయలు 12,600 కోట్లతో గిరిజనులకు సాగునీరు, పోడు భూములకు ఇంద్రా గిరిజన వికాసం, 6 లక్షల ఎకరాల్లో బోర్లు, సోలార్ పంపు సెట్లు. రాష్ట్రంలో 4 ఏళ్లలో దశల వారీగా పథకం. కేంద్ర పథకాల నిధులు వాడుకోనున్న సర్కారు అంటూ 12వ పేజీలో వార్త. మొత్తం మీద గిరిజనులకు పోడు భూములు ఉంటాయి కదా, ఆ పోడు భూములకు సంబంధించి మొత్తం మీద పోడు భూములు ఉన్నటువంటి వాళ్లకు బోర్లు వేయించి పంపు సోలార్ సెట్లు పెట్టబోతున్నది సర్కారు అంటూ వార్త వేసుకొని వచ్చింది. మొత్తం మీద 4 దశల వారీగా వాళ్లకు బోర్లు వేయడం గాని పంపు సెట్లు పెట్టడం గాని జరుగుతుంది అంటూ వార్త వేసుకొని వచ్చింది. కేంద్రం నుంచి వచ్చే సొమ్ముని ఇటువైపుకు మళ్లించి ఇస్తాం అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ మొత్తం మీద 12,600 కోట్లు గిరిజనుల సాగుకు ఉపయోగిస్తాం అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఫ్యాటీ లివర్ ను తేలిగ్గా తీసుకోవద్దు అంటూ 14వ పేజీలో వార్త. ఇది తిట్ల పోటీ పెడితే రేవంత్ కే ఫస్ట్ ప్రైజ్. అసలు నువ్వు మనిషివా పశువా? కేసీఆర్ కు క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ ముసుగేసుకున్న బీజేపీ వ్యక్తివి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఆగ్రహం. మొత్తం మీద తిట్ల పోటీ కనుక పెడితే రేవంత్ రెడ్డికే ఫస్ట్ ఇవ్వాలి అంటూ చెప్పుకొని వస్తున్నాడు హరీష్ కాక. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో తిట్ల పురాణం మొదలు పెట్టిందే కాక హరీష్ రావు. మొత్తం మీద ఒకసారి ఆలోచించు, వెనక్కి తిరిగి చూసుకో, ఓలుంటారు నంబర్ 1 ఆడా అంటూ తెలంగాణ ప్రజలు అంటున్నారు కాక. కేసీఆర్ తో విభేదాలు లేవని పునరుద్ఘాటన, రేవంత్ ను గద్దె దించేందుకే పోటీ పడుతున్నామని వ్యాఖ్య అంటూ 12వ పేజీలో వార్త. కేసీఆర్ తో నాకు ఎలాంటిది ఏం లేదు, మొత్తం మీద రేవంత్ రెడ్డిని గద్దె దించడానికే అంటూ వార్త తీసుకొని వస్తున్నాడు. ఇక బూతు పురాణానికి
పేటెంట్ కేసీఆర్దే, 10 ఏళ్లలో ఆయన తిట్లతో పుస్తకమే రాయొచ్చు చామల. బూతులకు బ్రాండ్ అంబాసిడర్ కేసీఆరే, బీర్ల రేవంత్ కు కేసీఆర్ కు తేడా ఏంటి? అప్పులు అసభ్య పదజాలంతో ఎవరు తక్కువ? కాంగ్రెస్ వచ్చాక తెలంగాణకు ఏం ఒరిగింది కిషన్ రెడ్డి అంటూ 13వ పేజీలోని వార్త ఇది. తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును కొనసాగించాలి. ఎన్టీఆర్, బ్రహ్మానంద రెడ్డి, నీలం సంజీవరెడ్డి పేర్లను తొలగించే దమ్ముందా? అర్బన్ నక్సల్ చేతికి కులగణన నివేదిక, కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటూ 13వ పేజీలోని వార్త ఇది. పాక్ లో మిలిటరీ కాన్వాయ్ పై దాడి అంటూ 2వ పేజీలోని వార్త. 90 మంది సైనికుల మృతి, మళ్ళీ చెలరేగిన బాలూచ్ వేర్పాటువాదులు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలో వరుస దాడులు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ 4 పిల్లల్ని అనాథలుగా వదిలి భార్య భర్తల ఆత్మహత్య అంటూ 12వ పేజీలోని వార్త ఇది. సద్విమర్శ ప్రజాస్వామ్య ఆత్మ అంటూ 2వ పేజీలోని వార్త ఇది. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.